దైవజనులు ఏబి మాసిలమణి గారు రాసిన కొన్ని పాటలు చాలా 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 అద్భుతమైన పాటలు. మీరు నమ్మండి, నేను కనీసం 3 రోజులకు ఒకసారి అయినా మాసిలమణి గారు రాసిన ఈ 2 పాటలు, ఒకటి నడిపించి నానా, ఒకటిను ప్రభు ప్రేమ తొలికేక అనే పాట, సమరయ స్త్రీ జీవితాన్ని బేస్ చేసుకుని రాసిన పాట. ప్రతి 3 రోజులకు ఒకసారి వింటాను ఈ పాటలు. చాలా చాలా అర్థం, ఒకలాంటి ఆధ్యాత్మిక ఆనందం. ఆయన రాసిన సాహిత్యం, ఆ పాటల్లో ఉన్న సాహిత్యాన్ని చూస్తూ ఉంటే రాత్రంతా ప్రయాసపడ్డాను, కానీ నీ మాట విన్నప్పుడు నా పడవంతా రతనాలతో నింపబడింది. అయ్యా, ఎంత చక్కని ఆ సాహిత్యం అంటే, చేపలతో నిండిందని రాస్తాం మనమైతే, రత్నాలతో నిండింది నా పడవ. ప్రభు యొక్క ఆయన ఆగమనం, ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఆయన మాటకు లోబడిన పేతురు లోతుకు నడిపించి దోణిని లోతుకు నడిపించి వలవేయన్నప్పుడు, ప్రభువా నా దృష్టిలో అయితే, నా ఆలోచనలో అయితే ఒక్క చేప కూడా పడదని నాకు తెలుసు, కానీ నువ్వు చెప్పావు కాబట్టి, బేస్డ్ ఆన్ యువర్ వర్డ్, అకార్డింగ్ టు యువర్ వర్డ్, ఐ విల్ కాస్ట్ మై నెట్ ఇన్ ద సీ. ఒక్క చేప దొరకలేదు, రాత్రంతా ప్రయాసపడ్డాను. బహుశా నీ పరిస్థితి కూడా ఈరోజు అలాగే ఉందేమో. వెస్లీ గారు, నేను, నా భార్య, నా పిల్లలు ఇంతెల్లపాది కష్టపడుతున్నాం, కానీ ప్రతిఫలం చూడలేకపోతున్నాను. సంపాదించేటప్పుడు చాలా చాలా సంపాదిస్తున్నాం, కానీ ఎందుకో మా జీవితాల్లో సంతృప్తి లేదు, సమాధానం లేదు. ఇల్లంతా గొడవలే, ఎంతున్నా ఇంట్లో సమాధానం లేని పరిస్థితుల్లో, నెలాఖరికి ఏమీ లేని పరిస్థితుల్లో మా జీవితంలో ఉన్నాయి. కేవలం నేను భౌతిక సంబంధమైన మానిటరీ గురించి, బెనిఫిట్స్ గురించి నేను మాట్లాడడంలా, ఇల్లంతా నిస్సారం అయిపోయిందని వెస్లీ గారు. ప్రయాసపడుతున్నాం కానీ ఏమీ లేదు అనుకుంటున్నావా? పుట్ గాడ్స్ వర్డ్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ, మేక్ దెమ్ సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్. దేవుని మాటలు నీ జీవిత కేంద్రంగా మార్చేయి. ప్రభు మాటకు లోబడ్డం నేర్చుకోండి. నువ్వు భర్తవైతే దేవుడు నీకు ఏం చెబుతున్నాడో దేవుని లేఖనాలను చదివి లోబడ్డం నేర్చుకో. నువ్వు భార్యవైతే నీవు చేయాల్సిన పనులేంటో లేఖనాలను చదివి ఆ ప్రకారం జీవించు. నువ్వు బిడ్డవైతే, ఇంట్లో కుమారుడు కుమార్తెవైతే నీవు చదవాల్సిన విషయాలు బైబిల్లో కొన్ని ఉన్నాయి, వాటిని చదివి ఆచరణలో పెట్టు. మన ఇళ్ళు చిన్న సైజు పరలోకల్లా మారతాయి. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అద్భుతాలు చూస్తా. యథార్థంగా ప్రవర్తించే వారికి నా మాటలు క్షేమ సాధనాలు కావా, లాభ సాధనం కాదా? యతాబ్ అనే మాటకు అర్థం అదే. దేవుని మాట మనకు లాభాన్ని ఇస్తుంది, బ్రతుకులో ఆశీర్వాదాన్ని ఇస్తుంది. చాలాసార్లు మీకు చెబుతున్నాను, ఒక వ్యసనం నుండి ఒక వ్యక్తి విడుదల పొందితే అది అతనికి లాభమా కాదా? ఖచ్చితంగా లాభమే. మొట్టమొదటిగా ఆయన ఆత్మకు లాభం, రెండవది శరీరానికి కూడా లాభమే. ఒక ధూమపానం చేసే వ్యక్తి యేసు ప్రభు మాటలు విని మార్పు చెంది ధూమపానాన్ని వదిలిపెట్టాడు అనుకోండి, అది లాభమా నష్టమా? ఇతనికి లాభం, వాళ్ళకి నష్టం అనుకోండి. ఎవరికి? ఆ సిగరెట్లు తయారు చేసే వాళ్ళకి నష్టమే, కానీ నీకు లాభం కదా, నువ్వు లాభపడుతున్నావు కదా. ఈ రోజుల్లో టీవీలో ఆన్ చేస్తుంటే వార్తల మధ్యలో కూడా ఈ మద్యపానానికి సంబంధించిన బ్రాండ్లు ఉంటాయి, పేర్లు, ఆ యాడ్లు కూడా వస్తున్నాయి. వాస్తవానికి ప్రచార హక్కులు చదివితే ఏ టీవీ అడ్వర్టైజ్మెంట్లో కూడా ధూమపానానికి సంబంధించింది కానీ మద్యపానానికి సంబంధించిన మనుషుల జీవితాలు పాడు చేసే ఏ యాడ్స్ రావడానికి వీల్లేదు. మరి మనకు ఆ మాత్రం తెలివి లేదా అన్నట్టుగా కొంతమంది వాటర్ బాటిల్ చూపిస్తాడు యాడ్లో. వాటర్ బాటిల్ కూడా యాడ్లో చూసి తాగేవాళ్ళు ఎవరు ఉంటారంటే, ఆ బ్రాండ్ మీద మందు ఉంటుంది, లేకపోతే ఆ లిక్కర్ ఉంటుంది. ఈ బ్రాండ్ ముందు మనసులోకి వేసేస్తే ఆ తర్వాత వాళ్ళు లిక్కర్ కొనుక్కోండి, ఆ షాప్కి వెళ్ళినప్పుడు మొన్నే వచ్చింది టీవీలో ఈ బ్రాండ్, నేను నీళ్ళు అనుకున్నాను ఇవా. మరి అదే అక్కడే లాజిక్, నిన్ను పడేయడానికి. ఒక్కపొడి యాడ్లు వస్తూ ఉంటాయి, అవి కూడా అంతే. దాదాపు ఆ బ్రాండ్ నేమ్తో పాన్లు అమ్ముతూ ఉంటారు, పాన్ పరాగులు. ఇవన్నీ ఒక్కసారి తింటే మొత్తం ఆ లోపలంతా కూడా అవయవాలని నాశనమే. కొంతమంది బొగ్గల నిండా వేసుకొని వస్తూ ఉంటాడు ఇల్లంతా. బయట అంత రొచ్చు ఉందంటే నీ లోపల ఎంత అలా తయారవుతుందో ఆలోచించే ఒకసారి. కొన్ని ఇళ్లల్లో చూడండి ఆ దుర్వాసన. ఎందుకంటే ఈ పాన్ పరాగులు తినకూడవన్నీ కూడా కొంతమంది చుట్ట నవిలే వాళ్ళు, కొంతమంది లేకపోతే అవి ఇవి బొగ్గల దగ్గర అంటే ఇక్కడ పెడతాడు కొంతమంది, ఇలా తీసి ఏ బొగ్గ కింద ఇక్కడ ఏదో వాసిపోయినట్టు ఏదో. ఎందుక ఆ షేపులో అన్నీ జీవితంలో ఇబ్బందులు ఎందుకు? అవన్నీ ఆరోగ్యం పాడైపోతే చూడడానికి కూడా ఆక్కోడుగా ఉంటుంది అది. మానేయాలంటే ఏమన్నా నీ జీవితంలో బిడ్డలు ఉన్నారే, వారి భవిష్యత్తులు నువ్వు చూడాలి. ఒక తండ్రిగా నీ బాధ్యతలు కొన్ని ఉన్నాయే. నువ్వు తాగే ఆ సిగరెట్, నువ్వు తినే ఆ పాన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ధనాన్ని సేవ్ చేయి. నీ పిల్లలు రేపొద్దున ప్రయోజకులు అవుతారు. లేకపోతే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది, కష్టాలు పడాల్సి వస్తుంది. దేవుడు చూసుకుంటాడండి, దేవుడు చూసుకుంటాడు. సరే, మరి నీ పరిస్థితి ఏంటి? దేవుడు నీకు బిడ్డలు ఇచ్చింది, దేవుడు చూసుకుంటాడని చూసుకోడని అంటలేదు, కానీ మరి నీ బాధ్యతను నెరవేర్చాలి కదా.
లాభ సాధనము దేవుని మాటలు నీకు ఎప్పుడు లాభాన్ని చేకూర్చే. ఒక అక్రమమైన జీవితాన్ని మానుకున్నప్పుడు నీకు లాభమే కానీ నష్టం కాదు కదా. వేశ్య గమనాలు మానుకున్నప్పుడు నీ ఆరోగ్యానికే కదా లాభం. చాలామంది కొంతమంది వేశ్య గమనాల్లో ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్తుంటారు, లేనిపోయిన రోగాలని తగిలించుకుంటున్నారు. ఈరోజు ఎయిడ్స్ అనే వ్యాధి అనేక మంది కబళించడానికి కారణం. అభోశుభం తెలియని పిల్లలకు కూడా వాటిని తీసుకొచ్చేయడానికి కారణం ఏంటో తెలుసా? వేశ్య గమనాలు. జాగ్రత్త సుమా, బైబిల్ మాట్లాడుతుంది, కీప్ యువర్ బాడీ యాజ్ అ టెంపుల్ ఆఫ్ గాడ్, కీప్ యువర్ బాడీ హోలీ. నీ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అదే కదా దేవుని లేఖనం చెబుతుంది. నా ఆత్మ పరిశుద్ధంగా ఉందనంటే కుదరదు, నీ దేహాన్ని కూడా ఏం చేయాలా? పరిశుద్ధంగా ఉంచుకోవాలి. నా మాటలు లాభ సాధనాలు కాదా? క్షేమ సాధనం కాదా? దేవుడు అడుగుతున్న ప్రశ్న ఇది. మీలో ఎంతమందికి దేవుని మాటలు వింటా ఉంటే సంతోషం ఆనందం ఉందో నాకైతే తెలియదు, కానీ ఐ రిజాయిస్ వెన్ ఐ హియర్ గాడ్స్ మెసేజ్. వెస్లీ గారు మీరు కూడా వింటారా? వినకూడదా? వింటాను నేను కూడా. చాలామంది సేవకులు మాటలు వింటాను నేను. నా ప్రయాణాల్లో ప్రసంగాలు నా ఫోన్లో డౌన్లోడ్ అయి ఉంటాయి. అవి హెడ్ ఫోన్స్ పెట్టుకుని నా మాటలు వింటూ ఉంటాను. దేవుని వాక్యం వింటున్నప్పుడు హృదయంలో ఆనందం. ఎప్పుడు చెప్పడమే కాదు, జాగ్రత్త వినండి. జాన్ వెస్లీ ఎప్పుడు చెప్పడం మాత్రమే కాదు, వినడం కూడా నాకు చాలా ఇష్టం. ప్రభు చెప్పింది అదే కదా, వినడానికి మీరు ఎలా ఉండాలి? వేగిరపడాలన్నాడు. ఐ వుడ్ లైక్ టు హియర్ మోర్. కొంతమంది దేవుని సేవకులు వాక్యాన్ని బేస్ చేసుకుని మాట్లాడే సేవకులు కొంతమంది ఉన్నారు. ఆ మాటలు వినడం అంటే నాకు చాలా ఇష్టం. వింటున్నప్పుడు ఆనందిస్తాను, సంతోషిస్తాను. ఏమన్నా పాయింట్లు ఉంటే రాసుకుంటాను, నేర్చుకుంటాను. వింటున్నావా దేవుని మాటలు? ఆ మాటలకి ఆనందాన్ని ఇస్తాయి. కొంతమంది వాక్యం మొదలెట్టగానే ₹1,00,000 పోగొట్టుకున్న ఉంటారు, చూసారా? ఆ టైప్ ఉంటారు కొంతమంది. ఓ పాస్టర్ గారు సంఘానికి వెళ్ళాడట, వాకింగ్ చెప్తుంటే అందరూ దగ్గుతున్నారట. పోనీ ఒకళ్ళిద్దరు దగ్గుతూ ఉంటే ఏదన్నా కొంచెం దగ్గు సమస్య ఏదో ఉందనుకుంటే మొత్తం అందరూ దగ్గుతున్నారట మందిరంలో. అప్పుడు ప్రసంగం అయిన తర్వాత ఆయన్ని పిలిచి అడిగారట ఆ చర్చిలో ఉన్నవారిని, ఏంటంటే అందరికీ ఒకేసారి మోకమ్ముడిగా దగ్గులు వచ్చేసిన పరిస్థితి ఏంటంటే, పాస్టర్ గారు అవి మామూలు దగ్గులు కాదండి, ప్రసంగం ముగించేయడని చెప్తున్నారంట వాళ్ళు. ఆ సంఘంలో ఉన్నవాళ్ళు అని దగ్గితే పాస్టర్ గారు ఇంత పర్యంతము దేవునికి స్తోత్రం అని ఏం చేయాలట? ప్రసంగం ముగించేయాలట. అలాంటి దగ్గులు వస్తున్నాయి నీకు? సిగ్నల్స్ అవి. కొంతమంది వాచ్లు చూపిస్తూ ఉంటారు దేవుని మందిరానికి వెళ్తే, వాచ్లు టైం అయిపోయింది అన్నట్టుగా. మా నాన్నగారికి ఎవరో ఒక ఆయన ఓ సంఘానికి వెళ్తే వాచ్ చూపించాడట. మా నాన్నగారు చాలా పట్టుదలగిన వ్యక్తి ఆయన. అలాంటి అంటే అసలు ఇష్టం ఉండదు. ముగించేద్దాం అనుకున్నాను, ఇంకో పాయింట్ తీసుకుని అరగంట చెప్పేసినట్టు వాక్యం ఆయన. జాగ్రత్త, ఇప్పుడు సేవకులు వాచ్లు చూపించకండి. వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే నువ్వు ఇబ్బంది పడిపోతావు. తెలిసి వాళ్ళకి ఎప్పుడు ముగించాలో. కంగారు పడద్దు నువ్వు. విను, దేవుని వాక్యం విను. వాక్యం ఆపరేషన్ లాంటిది. చెప్పండి, వాక్యం ఎలాంటిది? నువ్వు మధ్య వదిలేమంటే ఎలా వదిలేస్తాం మేము? వదలడానికి అవ్వదు. చివరిదాకా చెయ్యాలి, కుట్లు వేయాలి, ఆ తర్వాత బ్యాండేజ్ చేయాలి, ఆ తర్వాత నిన్ను ఐసీయూలోకి షిఫ్ట్ చేసి అప్పుడు డాక్టర్ గారు ఇంటికి వెళ్ళాలి. అంతేగాని అని చెప్పి అరే వదిలేడరా మధ్యలో అన్నాడు అనుకో, నువ్వు ఎక్కడికి వెళ్తావు? పావుగంట తర్వాత శ్మశానానికి వెళ్ళిపోవాలి. వాకింగ్ చెప్పేటప్పుడు నిజంగా దగ్గొస్తే దగ్గండి, మాస్క్ పెట్టుకుని లేకపోతే చెయ్యడ్డు పెట్టుకొని దగ్గండి. అంతేగాని పక్కల మీద దగ్గేకండి. ఆ రోగాలన్నీ వాళ్ళకి వస్తాయి. దగ్గేటప్పుడు చెయ్యి ఏం చేయాలా? అడ్డు పెట్టుకోవాలి. అది పద్ధతి. కొంతమంది అని చెప్పి అందరి మీద దగ్గేస్తూ ఉంటారు, వచ్చిన అందరి మీద. కొంచెం నలుగురిలో ఉన్నప్పుడు కొన్ని సంస్కారాలు ఉంటాయి, అవి నేర్చుకోవాలి. అలాంటి ఏమన్నా వచ్చినప్పుడు. ఆల్రైట్, దేవుని మాటలు చెప్పండి, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో నాకేమిస్తున్నాయి? ఆనందాన్ని, సంతోషిస్తారు. రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్ వైల్ వి హియర్ గాడ్స్ మెసేజ్. ఆనందం, ఆనందం, ఆనందం. యేసయ్య ఈ లోకంలో ఉన్న కాలంలో ఆయన ప్రసంగాలు చెప్తుంటే ఎన్నేసి రోజులు ఉండిపోయారు మనుషులు? 3 రోజులు కదా. 2 సందర్భాలు ఉన్నాయి. యేసు ప్రభువు రొట్టెలను ఆయన మల్టిప్లై చేసి పంచిన సందర్భాల్లో 2 సందర్భాల్లో ఒకసారి అయితే ఒక రోజంతా ఉన్నారు, మరొక సందర్భంలో 3 రోజులు ఉండిపోయారట ప్రభు మాటలు చెబుతుంటే. మీలో ఎవరైనా 3 రోజులు నాన్ స్టాప్గా వాకింగ్ చెప్తాను అంటే ఉంటారండి ఎవరైనా? పోనీ ఇప్పుడే మొదలు పెట్టేద్దాం అన్నాను అనుకోండి, ఏదో ఓపిక తెచ్చుకుని, నేను చాలా ప్రయాణాల్లో ఉన్నాను, చాలా అలసిపోయి ఉన్నా కానీ ఓపిక తెచ్చుకుని 3 రోజులు నాన్ స్టాప్గా వర్డ్ అండ్ వర్షిప్ అన్నాం అనుకోండి. నేను ప్రార్థన చేసుకుందాము కళ్ళు మూసుకుండా అనగానే చాలామంది ఎత్తబడతారు. ఎక్కడికి? ఇంటికి. 3 రోజులండి.
అంత ఆసక్తి ఎవరికైనా ఉందా ఈ రోజుల్లో? ఓ 2 గంటల ఆరాధన అంటేనే కుదరట్లేదు. ఇప్పుడు ఆరాధనలన్నీ ఏమైపోయినాయంటే సమయాలు తగ్గిపోతున్నాయి. మొన్న ఏదో చర్చిలో మొత్తం ఎంటైర్ వర్షిప్ 1 అవర్ అనట. మెసేజ్ ఎంతసేపు? 20 నిమిషాలు అండి. మెసేజ్ 20 నిమిషాలు, 2 పాటలు, ఒక ప్రైజ్ అండ్ వర్షిప్ సాంగ్, 20 నిమిషాల వాక్యం, అయిపోయింది అంతే. ఫుల్ మీల్స్ టికెట్ కొనుక్కున్న తర్వాత హోటల్కి వెళ్ళిన తర్వాత పెద్ద అరిటాక్ వేసి ఎంత భోజనం పెట్టాడు అనుకోండి, ఏమంటావు నువ్వు? ఇదేంటే కడుపు నిండా పెట్టాలి కదా, నువ్వు ఎంత ఆహారం పెట్టేసి వెళ్ళిపోమంటే ఎలా? కొన్ని సంఘాల్లో ఈరోజు అలాగే ఉన్నాయి. పాపం చాలామంది ఆసక్తిగా ఉన్న వినడానికి, బోధకులకి చెప్పడానికి ఏం లేదు, ఇప్పుడు సమయం లేదు వాళ్ళకి. 20 నిమిషాలు ఏమి సరిపోద్ది వారానికి వాక్యం? క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఐ ప్రామిస్ యూ, ఐ అష్యూర్ యూ, 60 నిమిషాల వాక్యం. ఏ ఆదివారపు ఆరాధన మీరు రండి, 60 minutes యూ విల్ గెట్ కంప్లీట్ వర్డ్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గంట సమయం దేవుని వాక్యం వినాలి మీరు, దేవుని వాక్యం. అలా ప్రిపేర్ అయితే రండి క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి. లేదండి మేము ఎంతసేపు వినలేమండి అంటే 20 నిమిషాల సమయాలు ఉన్నాయి, వెళ్ళిపోండి, ఏం పర్లేదు. వీ డోంట్ మైండ్. ఇఫ్ యూ ప్రిపేర్ యువర్ మైండ్ టు కమ్ టు హియర్ గాడ్స్ వర్డ్ ఫర్ అట్లీస్ట్ 1 hour, కమ్ టు క్రైస్ట్ వర్షిప్ సెంటర్. 1 గంట అయినా నువ్వు దేవుని వాక్యం వినాలా, దేవుని వాక్యాన్ని వినాలా. ప్రభువు మాటలు నీకు జీవాన్ని ఇచ్చేవి, ఆశీర్వాదాన్ని ఇచ్చేవి. అందును బట్టి నీ మాటలు ప్రభువా నాకు ఆనందాన్ని ఇస్తున్నాయి. ఇర్మియా అనే దైవజనుడు ఎన్నో ప్రాముఖ్యమైన అద్భుతమైన విషయాలు ఇర్మియా గ్రంథంలో రాసుకుంటూ వచ్చారు. దేవుని సేవకులు, దేవుని బిడ్డలు వాక్యాన్ని బట్టి సంతోషించారు, ఆనందించారు. అలాంటి అనుభవం మనం ఎదుగుదామా? లెట్ us rejoice when we hear God's word. ఆయన మాటలు మనకు సంతోషాన్ని ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి. ఎంతోమంది సాక్ష్యాలు చెప్పగలరు ప్రభు మాటలు మీలో ఇచ్చే ఆ ఆత్మీయ ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం. ఆయన వాగ్దానాలు వెల్లడి అవుతున్నప్పుడు, దేవుడు నీ గురించిన విషయాలు ప్రకటిస్తున్నప్పుడు, ఆయన నీ గురించిన విషయాలు మాట్లాడుతున్నప్పుడు, నేను సరిచేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రయత్నం చేస్తున్నప్పుడు అవకాశం ఇవ్వగలిగితే ప్రభు మాటలు నిన్ను హీల్ చేస్తాయి, స్వస్థపరుస్తాయి, నేను నిలబెడతాయి, నీకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాయి. అలాంటి అనుభవం మనం ఎదుగుదామా? నా మాటలు మీ చెవుల్లో ఏం చేయనివ్వండి, నాటనివ్వండి. ఎందుకు దేవా అంటే నా మాట నమ్మకమైన మాటలు అన్నాడు. 2వది నా మాటలు మీకు లాభాన్ని కలిగిస్తాయన్నాడు. 3వది నా మాటల ద్వారా మీకేముంది? అసలైన సిసలైన నిజమైన ఆనందం ఈ మాటల్లో ఉంది. కాబట్టి దేవుని మాటలు మీ హృదయాల్లో నాటినవ్వండి.